అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా మండలాలకు కూడా కనీసం రాలే. వీర్నపల్లికి వచ్చిండో లేదో నాకు తెలియదు, గంభీరాపేటకు వచ్చిండా డౌటే. ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్ ఎక్కడ కూడా పోలే. పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంటు నియోజకవర్గానికి? కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? వెమ్లవాడ రాజన్ ఉంటాడు ఇక్కడనే, కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాముల వారు ఉన్నాడు, ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? తెల్లారు లేస్తే ఈ రోజు ఏం వారం, ఈ రోజు ఏం దేవుడు అంటాడు. కానీ ఒక్క పైసా నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతార ఉంటే, పలుకుబడి ఉంటే ఒక్క పైస తెచ్చిండా గుడికి? ఏ గుడికి ఒక్క పైస తేలే. దాంతో పాటు ఒక బడి తెచ్చిండా? పోని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి. కొత్త జిల్లాలు ఏర్పడితే మన సిరిసిల్లకు కూడా నవోదయ పాఠశాల ఇచ్చేది ఉండే. ఇచ్చిండా? తెచ్చిండా? తేలే. ఆఖరికి కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైలు మంజూరు చేయించిండు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు, వయా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదకెళ్లి, బోయిన్పల్లి మీదకెళ్లి కరీంనగర్ కు పోయేందుకు రైలు మంజూరు చేయించిండు 2005-06లో. 18 ఏళ్ళ. మరి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కోషిష్ చేసిండు, కొద్ది గుంజుకొచ్చిండు. 18 తర్వాత మొత్తం అయిపోయింది పని. ఎందుకంటే పట్టించుకోవాలి. ఇప్పుడున్న ఎంపీ గారు సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి, చొప్పదండి మీదకెళ్లి కరీంనగర్ పోయే రైలును ఎన్నడూ పట్టించుకోలేదు. మరి రైలుదేలే, బడిదేలే, గుడిదేలే, ఒక్క ఊరికి పోలే, ఒక్క మనిషికి కనవాళ్లే. ఆయనకుండే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి 5 కోట్లు ఎంతో ఉంటాయి. 5 కోట్ల 10 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు. ఎక్కడైనా 5 పైసలు పెట్టిండో లేదో సిరిసిల్లలో నాకే తెరకలేదు. ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన 5 ఏళ్లలో. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ని తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా? ఒకసారి చెప్పి మళ్ళీ ఒక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడుతూ ఆయన అంటూ, నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం, మమ్మల్ని అంటావా కేటీఆర్ నీకు అహంకారం ఎక్కువ అని తిట్టిండు. అరే ధర్మం కోసం పనిచేసేది ఉంటే మఠం పెట్టుకోవాలి భయ్, మఠం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టుకోవాలి, పని చేయాలి. నేను అద్దంటలేను, నువ్వు మంచోనివే నేను కాదంటలేను, పని చేయి కాదంటలేను. కానీ పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలన్నా వద్దా? ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా లేదా పార్లమెంట్లో? అమేమీ చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే, దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలా అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్ప వాళ్ళు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా ఓదలుచుకుంటే పో, నాకేం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ పార్లమెంటులో నీకు ఓటు అడిగే హక్కు లేదు అనే మాట మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇలా కేసీఆర్ కొడుకు మురిగినాడు సిరిసిల్ల. మనకు బల్పు బాగా ఎక్కింది, కన్నకవరం తలకాయ ఎక్కింది బాగా. నోరు హద్దులో పెట్టుకోవాలి. బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే నేట మఠం పెట్టుకోవాలన్నట. మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ అన్నాడు. మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఏం పెట్టుకోవాలి? మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి? బార్ పెట్టుకోవాలి, బతకాలి. నువ్వు ఊకే తుర్కోల గురించి మాడతావు, హిందుత్వం గురించి వ్యతిరేకం మాడతావు, నువ్వు దేవుడు నమ్మవు. నువ్వు మసీదు కట్టుకో, మరి నువ్వు ఒక మసీదు కట్టుకో. నీ అయ్యే బార్ పెట్టుకోమని నువ్వు మసీదు కట్టుకో, టోప్ పెట్టుకో, గడ్డం పెంచుకో, నమాజ్ చేయి రోజు. ఏది పడితే అది మొగితే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉండదు నీకు. ఇన్ని రోజులు తిరగలే మేధావి, ఇప్పుడు తిరుగుతాను మేధావి. ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మేధావి వెళ్ళారు ఆయన. మేము పైసలు తీసుకెళ్తారు, కొబ్బరికాయ ఓడిపోతారు ఆయన. మేము ఏది తీసుకెళ్తారు, కొబ్బరికాయ ఓడిపోతారు ఆయన. కేసీఆర్ కొడుకు కాకుంటే నువ్వు అంతమంది ఎవరి కుక్కలు దేకలే, నేను కుక్కలు దేకలే. నేను కేసీఆర్ కొడుకు అని నేను ప్రజలు గుర్తించారు అంతే. అంతమంది బతికేదని చెప్పు నాకు, దాని క్లారిటీ నాకు. కేసీఆర్ అనే వ్యక్తి బయట రాకముందు కేసీఆర్ కొడుకు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? నువ్వు మీ అడవుడు అడగలే, ఇంకా అడవుడు అడగని కదా వాపస్ వచ్చిండు. ఈనాడు పోటీ కడిగిన కోటి రూపాయలు సంపాదిస్తాడు. నేను ఎట్లా ఎట్లా బోల్దు ఉండడానికి అలా చిప్పలు కడగడానికి కోటి రూపాయలు జీతం వస్తుందా అని నేను చెప్పిన. రేపు బంగారంది పూజ ఇట్లా తొమ్మిది స్టైల్గా తొమ్మిది వచ్చామన్న. నీ బతికని చెప్పరాదు. మీ అయ్యర్ లేకుంటే నీ బతికని చెప్పరాదు. నేను మా నాన్న పేరుకు రాలే, మా నాన్న పేరు చెప్పుకుని రాలే, మా తాత పేరు చెప్పుకుని రాలే.
నేను ఫైట్ చేసేసిన. నువ్వేంటి చెప్పు? పెద్ద నాస్తికులు ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తా అనుకుంటున్న మేధావి కేసీఆర్ కొడుకు ఇద్దరు నాస్తికులు. కాబట్టి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మటోళ్ళు చాలా మంది, మెజార్టీ ప్రజలు 90% కాదు 99% మంది ప్రజలందరూ, మెజార్టీ ప్రజలు దేవుణ్ణి నమ్మటోళ్ళు, దేవుణ్ణి పూజించేటోళ్ళు దేవుణ్ణి నమ్మడానికి ఓటేస్తారా? దేవుణ్ణి పూజించేటోళ్ళు, దేవుణ్ణి నమ్మటోళ్ళు దేవుణ్ణి నమ్మనని మూర్ఖులకు ఓటేస్తారా? యాదాద్రి అంటున్నావు, మరి యాదాద్రి మీ అయ్య కడతానో తప్పు కాదు. మరి మీ అయ్య నేను నిక్కార్సైన హిందువుని ఇట్లా పట్టుకున్నా కదా, ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో ఇట్లా మరి మీ అయ్య పేరు మీ అయ్య నోడుతోని నీ నోడుతోని బొట్టు గురించి హిందూ ధర్మం గురించి నేనే హిందూనని చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. రాసిపెట్టుకో. గతంలో హిందూ అని చెప్పుకోవడం భయపడుతుంది మీరు. అలా యాదాద్రి ఎందుకు కట్టినావు తెలియదా? యాదాద్రి మీద కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిన మూర్ఖుని నువ్వు. సిగ్గుండాల కొంచెం దేవాలయాలని ధార్మిక క్షేత్రంగా మారుస్తావా, వ్యాపార కేంద్రాలుగా మారుస్తావా? నోరా మోరా అనేది. కాబట్టి వెంటనే నువ్వేం చేయంటే మీ అయ్యొక్క ఒక బారు పెట్టి నువ్వు ఒక మసీదు కట్టుకో. మసీదు కట్టుకొని నువ్వు నమాజ్ చేస్తుండు, మీ అయ్య మంద అవుతుంటాడు. ఎందుకంటే మీ అయ్య ఊక తాగి దేశం మొత్తం నవ్వుకుంటాడు మీ అయ్యని చూసి, నీ కుటుంబాన్ని చూసి. మీ కుటుంబం అంటేనే దరిద్రం. అది తెలంగాణ పట్టిన దరిద్రాన్ని పీడ విరోధ చేసిందే భారతీయ జనతా పార్టీ. మేము కొట్లాడతాను, మీ ప్రభుత్వం మీకు రాసిపెట్టుకో. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం యొక్క అరాచకాలను, మీ కుటుంబం యొక్క గర్వము, ఆ అహంకారాన్ని ప్రజలకు వివరిస్తేనే మీ కుటుంబం ఏంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.